పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం ధ్యానించగా కొద్ది క్షణం ఇచ్చేయమని మా మధ్య ఉండమని ఈ స్వరం వెనుక చేయమని కేసునామని ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ఏమైనా దేవుని బిడ్డారా, మరి ఈ సమయంలో మనము అంశం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. హోలీ స్పిరిట్, దాంట్లో చివరి భాగం అనగా ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మీకు తెలియజేసినట్లుగా ఇట్స్ నాట్ ది ఫ్రూట్స్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రూట్. అనగా ఫలించు అనగా పరిశుద్ధాత్మ నుండి అనగా మన పరిశుద్ధాత్మ కుమరించబడినప్పుడు, కృపావరములు కుమరించబడినప్పుడు దానిలో నుండి మనకు ప్రొడ్యూస్ చేయబడినటువంటి ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్ లో నానా విధమైన గుణాలను మనం చూస్తుంటాం. ఆ గుణాలనే మనము ఫ్రూట్స్ గా మనం పిలవడం జరుగుతుంది నానుడిలో. బట్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, ఫెయిత్, ఫుల్నెస్, జెంటల్నెస్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ గుడ్నెస్, ఇవి మనము తెలుగులో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం 20వ వచనం విగ్రహారాధన కదండి. శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అవిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తుతములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మనకు చెప్పిన ప్రకారం వీటిని చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. యాజ్ అగెయిన్స్ట్ ద శరీర కార్యములకు ఆత్మ సంబంధమైన ఫలము జ్ఞాపకం చేస్తారు. ఆత్మఫలములు ఏమనగా స్పష్టమైనవి ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశారీకం. దీనికి ఎటువంటి విరోధమైనటువంటి ఆజ్ఞ ఏది లేదు అనే మాట మన జ్ఞాపకం. నియమం లేదంటాడు. నిజమే దేవుని బిడ్డారా. మరి వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్? ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అనగా మనకు దేవుని యొక్క కృపావరముల ద్వారా ప్రొడ్యూస్ చేయబడినదే, మనలో నుంచి బయటకు ఉబికి వచ్చినది ఈ పండు. ఈ పండు దాదాపుగా మరి దాదాపుగా 9 ఫలాలను, ఒక పండులో 9 రకములైనటువంటి ఆ రుచులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దట్ మీన్స్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈస్ ది ప్రొడక్షన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క కృపావరంలో నుంచి ఉబికి వచ్చిన దేవుని యొక్క నియమము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, ద గిఫ్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద అట్రిబ్యూట్స్ అనగా నీకు కలగ చేసిన కొన్ని విలువలు. గిఫ్ట్స్ ఆర్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ప్రొడ్యూస్ టు ఓవర్కమ్ ద యాక్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్ యాజ్ అగెయిన్స్ట్ ద ఫ్లెష్. శరీర కార్యములకు విరుద్ధముగా వాటికి పై ఉన్న వాటిగా జయించుటకు ఇచ్చినటువంటి ఆత్మఫలాలుగా జ్ఞాపకం చేయబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-25 శరీర కార్యాలుంటే, గలతీ మరి 5వ అధ్యాయం 20 వచనం నుంచి 22 వచనాల నుంచి ఇది దేవుని యొక్క ఆత్మఫలాలను మనం జ్ఞాపకం చేయబడుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్? ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇస్ ప్రజెన్స్ ఇన్ అవర్ లైఫ్. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంచబడినప్పుడు అది పరిపక్వమై ఆయన వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యముగా నడిపిస్తూ, ఆయన సంగతులు మనకు బోధిస్తూ, వీటిని విన్న వాటిని మనకు నేర్పిస్తూ, జ్ఞాపకం చేసి ఆ పండును పరిపక్వతలోకి తీసుకొని వస్తుంది. ఆ పరిపక్వతలో ఉన్నటువంటి ఆ పండు ఏంటంటే పరిశుద్ధాత్మ వలన నింపుదలతోనే అది నీకు కలిగి చేయబడుతుంది. దేవుని సమరూపం గల వారిగా మార్చటం, ఇంటూ ద క్రైస్ట్ లైక్నెస్ అనగా దేవుని యొక్క స్వరూపంలోనికి సమరూపం గల మార్చి, ఈ పండు ఏంటిదంటే ఆయన గుణములలోనికి మనం తీసుకొని వెళ్తుంది. ఇంటూ హిస్ నేచర్, ఆయన స్వభావంలోకి మనం తీసుకొని వెళ్ళి, ఆయన మన పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని ఎనేబుల్ చేసి ఈ పండును ధరించుటకు, ఫలించుటకు అది మనకు సహాయం చేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అనగా పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారు ఈ ఫలితాలను అధికముగా బహుగా ఫలించునని దేవుని వాక్యం బోధిస్తుంది. నిజమే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి చూస్తే మనం చాలా చక్కగా మనం జ్ఞాపకం చేయబడుతుంది కదా. నేను నిజమైన ద్రాక్ష, నా తల్లి వ్యవసాయకుడు.
నాలో ఫలింపని తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగను తీసివేయను. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంత తను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నా యందు నిలిచి ఉంటేనే అనగా తీగ నా యందు ఉంటేనే అనగా పరిశుద్ధాత్మ యందు నిలిచి ఉంటేనే, మన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉంటేనే, మన జీవితం పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చబడినప్పుడే, అండ్ యువర్ హార్ట్ దేవుని యొక్క ఆలయముగా మార్చబడి ఆయన నివాసముగా మార్చబడినప్పుడే ఇది చాలా గొప్ప సంగతులు అండి. అండ్ యూ హావ్ టు టర్న్ యువర్ హార్ట్స్ వేర్ ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ యు. నీ యందు జీవించాలి, నీలోనికి చేర్చబడాలి. అది నీ హృదయాన్ని నివాసస్థలముగా ఏర్పరచుకోవడానికి నీ హృదయాన్ని దానికి అనగా పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఉడవబడి తుడవబడి శుభ్రం చేయబడి, ఇట్ షుడ్ బి క్లెన్స్డ్ ఆఫ్ ఆల్ ద డర్ట్ ఇన్ అవర్ లైఫ్. ఈ శరీర కార్య సంబంధమైనటువంటి స్వభావాలన్నీ కడగబడినప్పుడు అది మనలోనికి వచ్చి మన నివాసం ఏర్పరచుకొని మనం ఆయన యందు నిలిచి ఉన్నట్టు మన యందు నిలిచి ఉండి, ఈ నిలిచి ఉన్న సంగతి ఏంటంటే ఈ ద్రాక్షవల్లి. ఏంటిది ఈ ద్రాక్షవల్లి? ద్రాక్షవల్లి తీగ ఉంది, కొమ్మ ఉంది, అంటే కాడ. ఆ చెట్టు ఏం చేస్తుంది? భూమిలోకి వెళ్ళి సారాన్ని తీసుకుంటుంది. నా తండ్రి వలన కలిగిన సమస్తం తీసుకుంటుంది. అది నా తండ్రి అనగా క్రీస్తు యేసు ప్రభు యొక్క తండ్రి యెహోవా దేవుడు. తండ్రి అయిన దేవునిలో నాటబడి, తండ్రి అయిన దేవునిలో నుంచి పంపబడినాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన ఏకదేవుడు దానిలో నుంచి మన యుద్ధకు వచ్చినటువంటి. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ గాడ్ ద ఫాదర్ అండ్ సెంట్ బై ద ఫాదర్ అండ్ హీఈస్ ద ఫాదర్ అండ్ ద గాడ్. ఈ సత్యం ఎవరు గ్రహించాలి. ఈ మనం త్రిత్వంలో ఏకత్వం మాట్లాడుతున్నాం, భిన్నత్వంలో ఐక్యత మాట్లాడుతున్నాం. లైక్ దిస్, ఈ చెయ్యి ఉంది, దీనికి ఉన్నటువంటి డిఫరెంట్ ఫింగర్స్, బట్ దిస్ ఇస్ కాల్డ్ as an hand. సో వన్నెస్. కానీ తండ్రి నుంచి వచ్చి తండ్రి సారాన్ని తీసుకుని తానులో నుంచి మనకు కలుగు చేస్తుంది. మనలోనికి వచ్చేది ఏంటంటే తనలోనిదే, కొత్తగా ఏమి రాదు. మనలోనికి వచ్చేది తనలోనిదే మనకు కలుగు చేయబడుతుంది, తనలోనిదే మనకి ఇవ్వబడుతుంది. కనుక మనలో ఉండే మనలోనే ఆయనలోనికి వెళ్ళదు, ఆయనలోనే మనలోనికి వస్తుంది. కనుకనే మనలో ఫలం అనేది క్రియేట్ చేయబడుతుంది. ఆయన సుగుణాలు మనలోనికి పంపించబడుతున్నాయి. కనుక మనం దీన్ని అనుభవిస్తూ ఉంటే, అది మనలో ఏర్పాటు వింటే మనలో ఆయన స్వరూపము ప్రజలకు కనపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, దేనిఫర్ అందుకేమంటాడంటే మీరు నా యందు నిలిచి ఉన్నానన్నా, నేను మీ యందు నిలిచి ఉన్నానన్నా మీరు అధికంగా ఫలిస్తారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇంకో 5వ వచనంలో ఏమంటాడంటే ఎవరు నా యందు నిలిచి ఉన్నానో, ఎవరెందు నిలిచి ఉన్నానో వాడు బహుగా ఫలించును. If you are rooted in me and I am rooted in you, I am in you, and you shall really ఫలీకృతమైన జీవితం బహుగా అధికంగా. అంటే ఉద్దేశం ఏంటంటే నీలో నా యొక్క క్రీస్తు యేసు యొక్క సువాసన, సువార్త యొక్క మధురత, ఆ పన్నులో ఉండేటటువంటి ఆ తీపిదనం ప్రజలకు కనపరచబడుతుంది. People will aroma of the gospel, the aroma of God's presence, the aroma of God's likeness, ఆ దేవుని స్వరూపం నీలో కనపడుతుంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఈ పండు అంటే ఏంటంటే దానిలో ఉన్న రుచి, దానిలో ఉన్న ఆ వాసన, దానిలో ఉన్న దాని అందం కూడా ప్రభువు నీకు కలిగి చేస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఇది దేవుని చిత్తమై ఉన్నది. టు బేర్ ఫ్రూట్ ఈజ్ నథింగ్ బట్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ కమింగ్ ఇన్ టు అవర్ హార్ట్. మనలోనికి వచ్చి మన హృదయం శుభ్రం చేయబడి కడగబడి ఆయన కొరకు ఆయన నివాసస్థలంగా ఏర్పరచబడినప్పుడు ఆయన మనలోనికి వచ్చి మనలో ఉండి ఆ పండును కలుగు చేసినప్పుడు, అందుకే ఏమంటారంటే ఇట్ ఈస్ ద ఫ్రూట్ ప్రొడ్యూస్డ్ బై ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఆయన యొక్క కొమ్మలుగా ఆయన సారాన్ని మన జీవితంలో తీసుకొని ఆయనలో ఉన్న గుణాలు మనలోని సమకూర్చబడి మనలో క్రీస్తు స్వరూపాన్ని లోకానికి కనపరచడానికి ఈ యొక్క అనగా ఈ పండు మనలో ప్రొడ్యూస్ చేయబడిందని, ఫలింప చేయబడుతుందని నేను జ్ఞాపకం. మొట్టమొదటిగా ప్రేమ. నేను గమనించింది ఏంటంటే అసలు ఈ పండు ఒకటే, ఆ పండు ప్రేమ అనే పండు. ఎందుకంటే చెప్పబడినటువంటి దాదాపుగా ఈ 14 రకాలైనటువంటి ప్రేమలు ఇవ్వబడ్డాయి. అదే కాకుండా 9 ఈ కృపావరములు అనగా ఈ ఫ్రూట్ ఇచ్చే ఆ 9 డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ఏంటిదంటే ఒక్కటే, అది ప్రేమ. ప్రేమ లేకపోతే ఏమీ జరగదండి.
ఈ పరిశుద్ధాత్మ వచ్చి మన మానవుని హృదయంలో నాటే ఒక పెద్ద చెట్టు ఏంటిదంటే ప్రేమ అనే ఆ చెట్టు. ఆ ప్రేమకు వచ్చే కొన్ని రకాల కొమ్మలు, ఆ కొమ్మలకు పండ్లకు దేవుడు కలుగ చేస్తున్నాడు. నిజమే, బాగా ఆలోచన చేస్తూ ఒకసారి యోహాను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆయన చెప్పకముందు చాలా సంగతులు మనం జ్ఞాపకం చేస్తాడు. ఏంటిది? మనుషుల భాషలతో నేను మాట్లాడినను, దేవదూతల భాషలతో నేను మాట్లాడిన, ప్రేమ లేని వాడనైతే ఒక నిర్వచనం ఇస్తున్నాడు. గనగనలాడు మొగడు కంచులాగా ఉంటానంటాడు. సప్పుడు ఎక్కువ అవుతుంది కానీ దాంట్లో ఏముండదు. There will be a lot of sound if I don't have love in my heart. Therefore, the basic of the God's presence in the world is the expression of God's love. దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. ప్రేమనే చాలా ప్రాముఖ్యంగా. ఇప్పుడు ఒక చిన్న పిండి తీసుకొని నీళ్ళలో వేస్తే ఏ రీతిగా అది విస్తరిస్తుందో, నీళ్ళలో వేరేది ఏదైనా వేసినప్పుడు తన ఉనికిని తెలుసుకోవడానికి ఏ రీతిగా ముందుకు సాగి వెళ్తుందో, ఆ రీతిగా ప్రేమ ఏమంటున్నాడంటే, నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడు మ్రోగడు కంచు గనగనలాడు తాళమునై బట్టి చప్పుడు వల్ల ఏం పనికిరాదు అది. ఇంకేమంటాడండి అక్కడ? ప్రవచించు కృపారు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగినవాడు అంటే ఇక్కడ ఏంటిదని జ్ఞానం ఎరిగి ఉన్నాను సరే. Even though I am filled with the wisdom, even though I talk with the language of the other people or the angels, నాది అంత పనికి మాలినంగా మాట్లాడుతుంది. ప్రేమ లేకపోతే వ్యర్థమైనది. కొన్నలు పలికింకాల పూర్ణ విశ్వాసం గల వాడినది. విశ్వాసం ఉంది సరే, ప్రవచించే జ్ఞానం ఉన్న సరే, గనగనలాడు కంచు వలె పెద్ద శబ్దం చేసినా సరే, మన తెలంగాణ భాషలో ఎంత లొల్లి చేసినా సరే, ఎంత గడబడి చేసినా సరే, బీదల కొరకు ఆస్తి అంతా ఇచ్చి కాల్చబడ్డ నా శరీరం త్యాగం చేసినా సరే, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. Even if I have the authority, if I have the wisdom, నేను ఎంత చేసినా నా హృదయంలో ప్రేమ లేకపోతే ఇది వ్యర్థం. నిజమే దేవుని బిడ్డలారా, దాదాపుగా 10 మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటి, ప్రేమ దీర్ఘకాలం సహించును, ఓపికతో. మొదటిది ఏంటిదంటే దీర్ఘకాలము సహించును అనగా ఓపికతో వేచి ఉంటుంది. దేవుని బిడ్డలో ఒక ఆయన, ఒక పెద్ద మనిషి నేను చూశాను. దాదాపుగా 80 సంవత్సరాలు ఉంటాయి. భార్య సేవ చేస్తూ పక్కనే ఉంది. ఆయన చేతగాని కానీ ముఖమంతా ఒక దగ్గరికి అయిపోయి కండ్లలు అట్లా కనబడుతున్నాడు. కానీ ఆమె సేవ చేస్తూనే ఉంది. నేను అందుకు మాట్లాడుతామ్మా, మరి అంత అయిపోయింది కొద్దిగా. ఈమెకు ఆయనకు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల తేడా వయసులో వివాహం అయినప్పుడు. మరి ఎట్లమ్మా, మరి అంత అయిపోయింది ఇట్లా అంటే, ఆఖరి మట్టుకు చూస్తాయ్యా అన్నది. ఆఖరి మట్టుకు ఆ దీర్ఘశాంతముతో ఆయనకు, ఈమెకే చేత కాదు, ఆయనకు సహాయం చేస్తున్న ఆ ప్రేమలో ఆమె తన ఆఖరి మట్టుకు నేను ఉంటాను, ఆఖరికి మట్టుకు దీర్ఘకాలం. ఒక పాపి విషయంలో దేవుని ప్రేమ ఎటువంటిదంటే, ఆయన తన ప్రాణం ఇచ్చడే కాదు సుమి. ప్రతిసారి ప్రతిరోజు మనం చూసినప్పుడు ఏమంటాడట దేవుడు, మన జీవితాన్ని చూసి ఇంక నువ్వు వేచి ఉంటాడట. మరణశయ్యలో ఉన్నప్పుడు కూడా ప్రభు వేచి ఉంటాడట. ఏమని? మారు మనసు పొందుతాడేమో. Even at the point on the verge of death, God will not leave us and go away. Rather, He wait for us that we may convert ourselves, repent ourselves and come back to God. ఆయన మందులో వచ్చాడు, ఒకటి నువ్వు తప్పిపోవడానికి ఇష్టం లేదు కనుక చివరి మట్టుకు నువ్వెంత పాపినైనా సరే నీ కొరకు ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటాడు దీర్ఘశాంతం. He has such a long faith, long patience. విసుకక ఎంత ఘోరమైన పాపం చేసినా సరే, దేవుని దృష్టికి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నా సరే, నా కుమారుడు నా యొద్దకు వస్తాడేమో అని ఆ ప్రేమ అనే ఆ ముంతను పట్టుకొని దానిలో నీకు త్రాగిస్తూనే నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు దేవుని బిడ్డ. దీర్ఘశాంతం సహిస్తుంది అన్నిటి. మీరు ఒకసారి చూడండి, ఈ ప్రేమ వలన నేను చెప్పేది అన్ని అందులోనే వస్తాయి. ఈ పండుగ నేను మీకు ఏదైతే విశ్లేషిస్తున్నానో ఆ 9 అన్ని గుణాలు కూడా అందులోనే వస్తాయి. దీర్ఘశాంతం సహించును,
చివరి మట్టుకు సహనంతో వేచి సహనం వేచి ఉన్నప్పుడు ప్రేమ యొక్క మాధుర్యాన్ని పోస్తూ అందులో గాడ్ ఎక్స్ప్రెసెస్ హిస్ కన్సర్న్. నీ ఎడల ఆయనకున్నటువంటి కన్సర్న్, బాధ్యతను, నీ ఎడల ఆయనకున్నటువంటి నిరీక్షణ, హోప్. He always hopes for you that you will be returning back and at least you will accept him as your savior. నువ్వు ఒక తప్పుడు క్రియ చేస్తూ ఉన్నప్పుడు నా కుమారుడు నా యొద్దకు వస్తాడని ఆ తప్పిపోయిన కుమారుడు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా. వాట్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ లేదు. ఆయన పోయిన రోజు నుంచి మొదలుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరంకెళ్ళి చూశాడు, కొడుకు యొక్క ఫిగర్ కనబడుతూ ఉంది. దిగి లేచాడు, మెడగది నుంచి లేచి దిగి ఉరుకొచ్చి పైన పడి ముద్దు పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే వేచి చూస్తూ ఉన్నాడు తన ప్రేమతో. దీర్ఘ శాంతముతో వస్తాడు, నా కుమారుడు నా దగ్గరకు వస్తాడని ఒక హోప్ తో ఆయన ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. హీ హాజ్ ఎన్ యాంటిసిపేషన్ ఫర్ యూ. నాట్ ఓన్లీ హోప్, హీ హాజ్ ఎన్ యాంటిసిపేషన్. ఖచ్చితంగా వస్తాడన్నటువంటి ఆ నిరీక్షణ అతనిలో కలిగి ఉందని నేను మీ జ్ఞాపకం చేస్తుంటాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దీర్ఘశాంతంలో ఓపిక వెనుక, ఆ నిరీక్షణ వెనుక, ఆ హోప్ వెనుక ఆయన ప్రేమ ఇమర్చబడి ఉన్నది. అది కదల్చబడదు. ఆ ప్రేమ లేకపోతే ఆ పెద్ద గంట సపోర్ట్ చేసిన ఆ సౌండ్ 5 కిలోమీటర్ల దూరం వచ్చిన మేము మెదకుడి సౌండ్ 5 కిలోమీటర్ల దూరం వినపడుతుంది. అంత దూరం వినబడ్డా, నా ఆస్తి అంతా అమ్మ ఇచ్చిన, నా శరీరం కాల్చబడ్డకు ఇచ్చిన, ప్రవచన వరంతో జ్ఞానం చూపించిన, ఏది పనికిరాదు. కానీ ప్రేమ ఓపికతో సహించి వేచి ఉండి నిరంతరం నీ కొరకు ఎదురు చూసే ఆ మహోన్నతమైన దీర్ఘశాంతంతో కూడిన ప్రేమ. రెండవది ఏమంటాడంటే దయ చూపించును. దయ, దాక్షిణ్యత దైవ సంబంధమైన గుణం ఇది. ఆయన వారిపై కనికరపడి వారి వైపు చూచి వారి కన్నీటిని చూచి కండిషన్ పెడతాడు. నా ప్రజలు నా వైపు తిరిగితే ఎడలా, చెడుతనమును విడిచిన ఎడలా, ప్రార్థించిన వెతికిన ఎడలా, నేను వారి ప్రార్థనలు విని కనికరించి వారి దేశమును వారిని స్వస్థపరిచేదను, కనికరించేదను, ముట్టుకునేదను, విడుదల కలిగి చేసేదను, బంధకములను తెంపివేసేదను. ఎస్ మై డియర్ చిల్డ్రన్, ఆయన ఏమంటారు? దయ చూపించి. ఈ దయ అనేది దైవ సంబంధమైన స్వభావం నీలో నుంచి వచ్చేది. నేను ఎటిమలాజికల్ స్టడీలకు వెళ్ళడం లేదు. హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో ఏం చెప్తారు అని డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయండి. ఒక్కొక్క రూట్ లో నుంచి ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తపరిచే విధానాలు వస్తాయి. ఇఫ్ యు గో ఫర్ ద ఎటిమలాజికల్ స్టడీ, అది నావునా, ప్రొనౌనా, వర్బ్ అయితే ఎక్కడ వాడితే ఏమవుతుంది, దిస్ మీన్స్ కన్ఫ్యూజన్. మనకు కావాల్సింది ఏంటంటే ఈ దయ చూపించే గుణం. ఏంటి దయ చూపించే? ఇట్స్ ఎ కంపాషనేట్ నేచర్, అన్కండిషనల్ కేర్, ఎటువంటి నియమము లేని ఎటువంటి బాధ్యత అది దయ అనేది. మంచి సమరయుడు ఉన్నాడా? ఏం చేశాడు? ఒక ప్రీస్టు పోయాడు, ఒక సంఘస్థుడు పోయాడు కదా. ఇలా సంఘస్థుడు ఎవరెవరో పోయారు, పట్టించుకోలేదు. అధికారులు పోయారు, పట్టించుకోలేదు. మూలుగుతున్నాడు దెబ్బలతో కొట్టబడి. అతనిలో కంపాషన్ మొదలైంది. అయ్యో అనే పాపం ఆయన చూసి అయ్యో అన్నాడు. అని ఏం చేశాడు అని పోలేదండి, అయ్యయ్యో అని పోలేదండి. ఆయన చూచాడు, ఆయన దయతో అనగా కనికరపడ్డాడు. ఈ దయ, కనికరం అనేది దైవ సంబంధమైన గుణం అండి. ఒకవేళ దయ, కనికరం అనేది మన మీద ఆయనకు లేకపోయి ఉంటే, ఆయన లోకంలో ఎంతగానో ప్రేమించి ఉండకపోయి ఉంటే, ఆయన తనతో వ్యక్తులుగా చేసుకుని దేవుని కుమారుడుగా అది ఎంచబడిన భాగ్యం అని ఎంచకపోయి ఉంటే, మన యుద్ధకు రాకపోయి ఉంటే మన జీవితం ఏమై ఉండేది ఒకసారి ఆలోచించి. ఆయన ఆగమనం నుండి మానవ జీవితానికి ముక్తి కలిగి చేసి, పాప నియమం నుంచి నీకు విడుదల కలిగి చేయబడి, పాప స్వభావం నుంచి నీకు విడుదల కలిగి చేయబడి, ఆయన దయా దాక్షిణ్యతతో, ఆయన ప్రేమతో తన కృప మనకు కలిగి చేయబడింది. మరణములో నుండి జీవంలోనికి నడిపించి, అసత్యములో నుండి సత్యములోనికి జీవించి జీవము కలిగి చేసినటువంటి దేవుని ఆ కృప, అది దయనే. దయ అనేది అది దైవ సంబంధమైన ఒక గుణం, దైవ సంబంధమైన ఒక నీతి, అది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఈ కనికరం అనేది దేవుని యొక్క నీతిగా అది ఎంచబడిందని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మత్సరపడదు అనగా అసూయపడదు ఈ ప్రేమ.
ఇది చాలా అన్ని రకాల కుటుంబాల్లో చూస్తాం. పిల్లల మధ్యలో కూడా ఉంటుంది. నువ్వు కొన్ని నువ్వు తమ్మునే బాగా చూస్తున్నావు, నువ్వు అక్కనే బాగా చూస్తున్నావు, నన్ను పట్టించుకుంటలేవు. అసూయ పడదు, ఓర్వలేంతనం రాదు. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే అది అసూయ పడదు, ఎప్పుడు సహిస్తుంది, అనుభవిస్తుంది. ప్రేమ స్వభావాన్ని, ప్రేమ తత్వాన్ని అనుభవిస్తుంది. అది ప్రేమ తత్వాన్ని అనుభవిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, అసూయ పడదు. అది ఇది ఒక వక్రగుణం. ఇట్ ఈస్ ఇన్ వీక్నెస్. ఇట్స్ లైక్ ఎ పాయిజన్. అది లోపల అసూయ అనేది చాలా పెరుగుతూనే ఉంటుంది. ఎదుటి వారిని చూసినప్పుడు, డాంబికంగా ప్రవర్తించే వారిని చూసినప్పుడు, అన్ని ఉన్న వారిని చూసినప్పుడు, మనకు లేనప్పుడు చాలా అసూయపడతాం. వ్యక్తులను చూసి మంచి బట్టలు వేసుకున్నప్పుడు అసూయపడడం అనగా ఇది ఒక వక్రీకరణ గుణం. ఇది చాయిస్త్రీ ఏమంటాడంటే ఇట్ ఇస్ లైక్ ఎ స్లో పాయిజన్ అండ్ ఇట్ డిస్ట్రాయ్స్ యూ. నిన్ను నాశనం చేస్తుంది. అసూయపడదు. ప్రేమ ఏం చేస్తుందంటే అసూయపడక నిన్ను వల్లనే నిన్ను అంగీకరిస్తుంది. ఇట్ యాక్సెప్ట్స్ యూ వాట్ ఎవర్ యు ఆర్. ఇట్ ఇస్ ఎ కంపారిటివ్ లైఫ్. అనగా ఇంకొకరితో పోల్చుకుంటూ నీ స్థితిని చూసి, నీ గురించి చింతించి, ఎదుటి వారిని చూసి, వారి ఉన్నటువంటి జీవితాన్ని ఔన్నత్యాన్ని చూసి నువ్వు అసూయపడక అంగీకరించే జీవితం, యాక్సెప్టబుల్ లైఫ్. నీ స్థితిని నువ్వు అంగీకరించి, నీ స్థితిని గురించి నువ్వు ప్రభు దగ్గర, దేవుని దగ్గర గోజాడేది జీవిత విధానం. టు కమ్ టు ద లార్డ్ అండ్ ప్రే అండ్ సీక్ గాడ్ రాదర్ దెన్ హేట్ అదర్స్ అండ్ వాడిని జెలసీతో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని దేవుని జ్ఞాపకం చేస్తుంది. ప్రేమ అనేది దాన్ని సహించి, అది అసూయ చూపించకుండా, అది మత్సరపడకుండా, అది బలహీనమైన పాయిజన్ గా మనలో ఉండకుండా ప్రేమ సహాయం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎస్పెషల్లీ అసూయ అనేది ఈ బ్యూటీలో ఎక్కువ చూస్తాం మనం. ఎస్పెషల్లీ ద ఉమెన్ బ్యూటీనెస్. వెన్ సంబడి ఈస్ బ్యూటిఫుల్, ది అదర్ వన్ ఈస్ ఎన్వీడ్, ది అదర్ వన్ లుక్స్ వేరే కొద్దిగా మత్సరంతో, అసూయతో చూడబడుతుందని జ్ఞాపకం చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ jealousness, and that is the root of hatredness. ఆ జెలసీ అనేది వచ్చి నీలో ఆ హేట్రెడ్, విద్వేషం నీలో ప్రవహింపజేస్తుందని దేవుని వాక్యం బోధిస్తుంది. నిజమే, ప్రేమ దయను చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. తర్వాత ఏమంటాడో తెలుసా? డంబముగా ప్రవర్తించదు, డబ్బగొట్టుకోదు. ప్రేమ డబ్బగొట్టుకోదు. చాలా సార్లు చూస్తాం, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంటే నేను ఇట్లా చేస్తా. ఇక్కడ ఏమంటాడు మొదట్లో, నేను భాషలతో మాట్లాడినా, పెద్ద సపోర్ట్ చేసే గంటలాగా ఉన్నా, నా ఆస్తి ఎంత వచ్చిన, కాల్చవలకి ఇచ్చిన, ప్రవచనం వల్ల నా జ్ఞానమంతా చూపించిన, ఇది వ్యర్థమైనదే. డంబముగా ప్రవర్తించదు, తను తాను చూపించుకునదు. లవ్ ఇస్ ఎ సైలెంట్ సాక్రిఫైస్. మౌనముగా ఉండి నీ కొరకు తను తాను త్యాగం చేసుకునేది. మనం ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను ఆయనకు శత్రువులమై ఉండగా, ఇంకను ఆయనకు దూరస్తులమై ఉండగా, ఆయన యుక్త కాలము తన ప్రేమను ప్రకటించి దేవుడయుండి, దేవుని కుమారుడయుండి మన దగ్గరికి వచ్చి, మనలోనికి వచ్చి, మానవ మాధ్యములోనికి వచ్చి దిగి వచ్చి, మానవుని తన మాధ్యమంలోనికి తీసుకొని తన ప్రేమను ప్రకటించిన దేవుని యొక్క కృప. అది ఉప్పొంగదు, అది డంబముగా ప్రవర్తించదు, అనవసరమైన డిబేట్ చేయదు. అది ఈ ఉప్పొంగదంటే డంబముగా ప్రవర్తించదు అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడి చేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ఉన్నది ఉన్నట్టుగా చేయగలిగినది. It expresses its love and its personality at the right time, for the right moment, for the people to understand, my God is with me. దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కనిన దేవుడు నాతో ఉన్నాడని ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని అక్కడ కలుగ చేయబడుతుంది. ఉప్పొంగదు, విపోదు, దమ్మముగా ప్రవర్తించదు. ఇవన్నీ సడన్ క్యారెక్టర్స్ దట్ ఆర్ కమింగ్. చెట్టులో నుంచి ఆ మాధుర్యతను ఏ రీతిగా ప్రవహింపచేసి పండులను తీసుకొని వస్తుందో, ఆ రీతిగా ఈ సుగుణాలలో ప్రేమ తన తత్వాన్ని కనపరుస్తుంది. ఊరికే మాట్లాడదు. ఇట్ హెల్ప్స్ యూ, దట్స్ ఆల్. ఎక్కువ మాట్లాడేది తక్కువ చేసేది కాదది. ఆయన వచ్చినప్పుడు సర్వసత్యములు అనగా పరిపూర్ణమైన దేవుని ఉనికిలోని తీసుకుని వస్తుంది. సర్వసత్యం అంటే ఏంటి? నన్ను చూసినప్పుడు నా తండ్రిని చూసినట్టే కదా. అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నన్ను ఉన్నట్టుగా దేవుని స్వరూపాన్ని మీకు చూపించడమే సర్వసత్యం. ఎందుకంటే దేవుడే సత్యం. ఐ ఆమ్ ద ట్రూత్ అంటాడు.
The truth is nothing but the total revelation of God. దేవుని పరిపక్వమైన పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షతని సర్వసత్యం. అమర్యాదగా నడవదు, అనాలోచితమైన ప్రవర్తన ఉండదు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించదు, అసభ్య ప్రవర్తన ఉండదు, అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ ఉండదు, మూర్ఖత్వం ఉండదు. అంటే పాప సంబంధమైన శరీర కార్యాలన్నిటినీ కొట్టివేయటకు ఈ స్వభావం మనలో తీసుకుని వచ్చింది. అందుకే శరీర కార్యాలు చెప్పిన తర్వాత ఆత్మఫలాలు చెప్తున్నాడు. యాజ్ అగైన్స్ ది థింగ్స్ ఆఫ్ ది బాడీ, శరీర సంబంధమైన ఆ కార్యాలకు అగెన్స్ట్ గా ఆత్మ సంబంధమైన కార్యాలలో ఆయన ఎక్కువ పెట్టినటువంటిది ప్రేమ అనే బాణం. ఆ ప్రేమ అనే బాణం దూసుకొని వస్తుంటే దానికి ఉండే ఆ శక్తి, దానికి ఉండే పవరే ఈ యొక్క సమస్తం చెప్తుంది. దంభముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, ఇష్టం వచ్చినట్టు చేయదు. అది చాలా స్తుతి మెత్తగా నీ హృదయాన్ని ప్రేరేపించే విధంగా ఉంటుంది. మూర్ఖత్వం ఉండదు. ఒక మాట ఉంది మన సామెతలో, కక్కిందాకా పెడతాడు, తర్వాత వేరుంది ఈ పంత పగల కొడతాడు. ఆ సామెత ఉంది మనకు మన తెలంగాణ. అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్టు చేయదు ప్రేమ. దెర్ ఈస్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. దెర్ ఈస్ ఎ జెంటల్ వే ఆఫ్ యువర్ షేరింగ్ ఆఫ్ యువర్ లవ్. ఇష్టంలో చేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఒకటి బౌల్ తీసుకొచ్చి మెడబట్టి గట్టిగా ఉంచి అందులో నువ్వు ప్రేమ ఉంది కనుక నువ్వు దాన్ని వేడి దాన్ని నీ ముఖాన్ని నీ మూతిని నీ వేడి నీళ్ళలో పెట్టలేవు. You cannot put your mouth into the hot soup because you love him more. You want to drink at a time. మూర్ఖత్వం ఉంది చాలా ప్రేమలో. అందుకేమంటాడంటే అమర్యాదగా నడవదని, జాగ్రత్తగా జెంటల్ గా హ్యాండిల్ చేసి ఆ ప్రేమ యొక్క మాధుర్యతను వ్యక్తపరిచే విధానంగా ఉంటుంది. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, సెల్ఫిష్నెస్ అసలుకే ఉండదు. The love has its own sacrificial nature. మనకు పాతకాలంలో మన దేశంలో సతీ సంగమం, అది అంటే భార్య చనిపోగానే భార్య కూడా ఆ ఫైర్లోకి వెళ్ళిపోతుంది. She also goes and jumps into the fire and dies with it. తర్వాత మనకు స్వాతంత్రంలో తీసేశారు సతీ సమానం. అంటే అది ఆ రీతిగా నాట్ అంటే there is a life for you. దేవుడు నేను పుట్టించాడు, తనలో నుంచి తీసుకుని వచ్చాడు. నేను అదేమంటే అది అమర్యాదగా నడవకుండా, స్వప్రయోజనం చూడకుండా, తను తాను గురించి ఆలోచన చేయదు. ఇట్ గివ్స్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ మే బి సక్సెస్ఫుల్. ఇంకోటి ఏమంటారు తెలుసా? ఆవేశం ఉండదు దానికి. అసలు ఈ ప్రేమ అనే దానికి ఆవేశం ఉండదు, త్వరగా ఉత్తేజపడదు, ఆవేశపడదు, స్వప్రయోజనం చూసుకున్నదు, తన గురించి విడిగా విచారించుకున్నదు. పుట్స్ గాడ్ బిఫోర్ ఎవ్రీథింగ్. దైవ సంబంధమైన ప్రేమను అన్నిటిగా ముందుగా ఉంచి త్యాగపూరితమైన ప్రేమను కనపరుస్తూ త్వరగా కోపపడదు. ఉన్నట్టుగా అంగీకరిస్తూ జీవితాన్ని అంగీకరించి దానిలో అడ్జస్ట్ చేసుకొని త్వరగా కోప్పడక దాని యొక్క స్థితిగతులు, వెడల్పు, లోతు, ఎత్తు అన్నిటినీ చూస్తూ ఉంది. ఎంత గొప్ప మాట! ప్రేమ అంటే because the love is the basis of everything. Love is the basis of God coming to us. Love is the basis of God's sacrifice for ourselves. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తంలో ఖైదనంగా చిందించిన దాని వెనుక కూడా ఈ పాప క్షమాపణ లేదా దేవుని ప్రేమ, పాప క్షమాపణ వెనుక కూడా దేవుని ప్రేమ నియమించబడి ఉంది. సహించి అది అమర్యాద నడవక, స్వప్రయోజనం చూసుకొనక, ఇవన్నీ కూడా దేవుని ప్రేమలో నుంచే ఊరికి బయటకు వచ్చి మనకు వ్యక్తపరచబడుతున్న దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనకు చూపిస్తుందని. త్వరగా కోపపడదు. అంటే తెలుసండి, నా కులవాడు కాడా, నావాడా, నీవాడా, ఏ ప్రాంతం వాడు, వీడెవడు, వీనయ్యవడు, వీనమ్మేవాడు, ఇదేమి చూడదు. దెర్ ఇస్ నో ట్రిగరింగ్ పాయింట్. ట్రిగరింగ్ పాయింట్ నీ కులం బట్టి ట్రిగర్ కాదు, ఇది నీ చదువును బట్టి ట్రిగర్ కాదు. ప్రేమలని అన్నిటినీ మిర్చుకొని దేవుని స్వరూపాన్ని ప్రజలకు లోకానికి కనపరుస్తుంది. It presents the embodiment of God's presence. It gives you the whole structure, the nature of God. ఆయన స్వభావాన్ని లోకానికి కనపరుస్తుంది.
థింకెత్ నో ఈవిల్, చెడు ఆలోచించదు, అపకారము మనసులో ఉంచుకునదు, చెడు గురించి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం ఉంచుకున్నాడు, క్షమిస్తుంది, మర్చిపోతుంది, దుష్టత్వం నుంచి మాట్లాడకుండా వచ్చేస్తుంది. చక్కని మాట కదా. థింకెత్ ఆఫ్ నో ఈవిల్, చెడు ఆలోచించదు, అపకారం మనసులో ఉండదు. ఎప్పుడన్నా సరే వీని మీద కక్ష తీసుకోవాలి, అసలు ఉండదు అటువంటి స్వభావం. చెడు గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించదు, జ్ఞాపకం చేసుకోదు. దుష్టత్వమును విడిచిపెట్టి నిరంతరము నూతన పరచబడిన స్వభావమే ఈ ప్రేమ స్వభావం. కక్ష, ఈర్ష్య, ద్వేషం ఇవి దానిలో లేకుండా ఎప్పటికప్పుడు నూతన స్వభావాన్ని కలిగజేస్తుంది. It empowers you with a newness of experience. It empowers you with a new embodiment of God's presence and God's mind and God's nature. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నిమిత్తమై సంతోషించు. And it enjoys the reality. ఉన్నట్టుగా దాన్ని చూసినప్పుడు ఆనందిస్తుంది. There is a chance of getting corrected. తిరిగి సరిదిద్దబట్టకు అక్కడ ఉన్నది సత్యంలో. దుష్టత్వం చూసి మంచిగా అయిందని అనుకోదు, అది అయ్యో అని అది తిరిగి నూతన పరచబడడానికి, కరెక్ట్ చేసుకోవడానికి ఆ ప్రేమ దోహదం చేస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దాదాపుగా ఇవి 14 విషయాలు మనకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అనగా యేసుక్రీస్తునందు ఉన్నవారందుకు ఏ శిక్ష విధి లేకుండా ఆయన ప్రేమలో ఉన్నవాడు సత్యమందు ఆనందిస్తాడు గనక, ఇన్ సిన్సియారిటీ, ఇన్ హానెస్టీ అండ్ ట్రూత్ లో ఉంటాడు గనక అది సత్యమును చూసి ఆనందిస్తుంది. సత్యము ఈజ్ నథింగ్ బట్ ది హానెస్టీ, సిన్సియారిటీ, అండ్ ఇట్ పాయింట్స్ టు ది గాడ్లీనెస్. దైవ సంబంధమైన నీతికి, దైవత్వానికి అది చూపిస్తుంది. ఇంకేమంటే అన్నిటిని తాడుతుంది. ఇట్ బేరత్ ఎవ్రీథింగ్స్, సమస్తమును భరించును, అన్నిటిని కవర్ చేస్తుంది. ఇట్ టాలరేట్స్ యు. ఎంత దుర్మార్గుడు అయినా నీ ప్రేమలో ఎంత పాపిన హక్కును చేర్చుకొని తన ప్రేమను ప్రకటించి ప్రేమను కలుగచేసి ఆ ప్రేమ బాప్తిస్మంలో తన రూపాన్ని నీ కలుగచేస్తుంది. ఎంత పాపినను చేర్చుకుంటుంది, ఎంత దుష్టత్వం ఉన్నను చేర్చుకుంటుంది. And he bears that power, that pain of that wickedness. ఆయన భరించి ఆ శ్రమను ఆయన పొంది. ఒక భక్తుడు ఏమంటాడంటే, నిన్ను నీ పాప నుంచి నీకు విడుదల కలిగించినప్పుడు ఆ పాప శాప భారం అంతయు యేసయ్యనే మోస్తాడు. To release you, to relieve you from the burden of sin, and it is taken over the body of Jesus Christ, where he has won over the cross. ఆ శాప భారమంతయు ఆయన శిలువలో విడిచిపెట్టి పాపమును జయించి, పాప భారాన్ని జయించి, పాప శాపాన్ని జయించి ఆయన మరణంలో నుండి జీవంలోని మనం తీసుకుని వచ్చాడు. అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ తాళ్తుంది. ఇట్ బిలీవ్స్ ఆల్ ద థింగ్స్. నిన్ను ప్రేమిస్తాడు, నిన్నుగా ప్రేమిస్తాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నేను నిన్ను కని ఉన్నానని నేను పూర్తిగా నమ్ముతాడు. ద్రోహం చేసే స్వభావం, శరీర సంబంధమైన స్వభావం మనలో ఉన్నా సరే మనం ప్రేమించి హక్కును చేర్చుకుని దగ్గర తీసుకుంటుంది ఆ ప్రేమ. ఆ యేసయ్య ప్రేమకు ప్రతిరూపమే యేసయ్య. ఈ ప్రేమ యొక్క గుణాలు ఏంటంటే అది చెక్కి 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 ఒక మంచి స్వరూపాన్ని చేస్తుంది. ఆ స్వరూపమే దేవుడు, దేవుని ప్రేమ, దేవుని అందున యేసయ్య. ఆ ఆత్మ నగిసిగా చెక్కి మొత్తము మన ప్రతిరూపాన్ని కనిపించు లోకానికి చూపిస్తుంది. అన్నిటినీ నిరీక్షిస్తుంది. హోప్స్ ఇన్ ఆల్ థింగ్స్, అన్నిట్లో నిరీక్షిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది. చాలాసార్లు మనకి నమ్మక ద్రోహం చేస్తాం. దేవుని యందు ఉన్నట్టే ఉండి చాలా నమ్మక ద్రోహం చేస్తూ ఉంటాం. మన స్వభావంలో దుష్టత్వం కనబడతాం. నిన్ను నమ్ముతాడు దేవుడు. గాడ్ బిలీవ్స్ యూ. నీ యందు అన్నిటి నిరీక్షిస్తుంటాడు. అంటే నీలో నుంచి చాలా రకాల బెత్లెహేములో నుంచి ఏదైనా మంచి వచ్చునా, ఆ రీతిగా సొలొమోను నీలో నుంచి ఏదైనా వచ్చునా, సామ్ నీలో నుంచి ఏమైనా వచ్చునా, డానియల్ నీలో నుంచి ఏమైనా వచ్చునా, ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటాడట. నేను నా ప్రేమను కనపరిచి ఉన్నాను, నీ కొరకు నేను మరణించి ఉన్నాను, ఇదిగో నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నా ప్రక్క చూడు, నీ కొరకైనా సమస్యలు సమర్పించి ఉన్నాను. ఐఎమ్ ఎక్స్పెక్ట్, నిరీక్షిస్తున్నాను నీలో నుంచి మంచి రావాలి, నీలో మంచి రావాలి. దేవుని బిడ్డలారా, ఈ హోప్స్ ఫర్ ద బెస్ట్.
అన్నిటిని ఓర్చుతుంది. ఎండ్యూర్స్ ఆల్, అన్నిటిని ఓర్చుకుంటుంది. కనుకే అంత మటుకు సహించి దేవుని ప్రేమను కనపరుస్తుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండును. దట్ లవ్ దట్ నెవర్ ఎండ్స్. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమకు ఎన్నడూ ముగింపు లేదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని నిరంతర ప్రేమలో అది ఎన్నటికీ పోకుండా శాశ్వత కాలం ఉంటుందని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, ద బేసిస్ ఆఫ్ ఆల్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద ఫ్రూట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈస్ లవ్. అండ్ లవ్, ఆ ప్రేమ మీదనే తక్కినటువంటి అవన్నీ కూడా జాయ్ కానివ్వండి, దాదాపు 9 కృపలు కలిగి చెప్పే సమాధానం కానివ్వండి, అయిన తర్వాత ఓపిక కానివ్వండి, తర్వాత కైండ్నెస్ కానివ్వండి, జెంటిల్నెస్ కానివ్వండి, గుడ్నెస్ కానివ్వండి, తర్వాత ఫెయిత్ఫుల్నెస్ కానివ్వండి, ఆ రీతిగా సెల్ఫ్ కంట్రోల్ కావచ్చండి, ఫెయిత్ఫుల్నెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రేమ మీదనే ఆధారపడింది. దేర్ఫోర్ ద బేసిస్ ఆఫ్ వన్ ఫ్రూట్, దట్ వన్ ఫ్రూట్ ఈస్ కాల్డ్ యాజ్ లవ్. అన్నిటిని సహించి వ్యక్తపరిచి త్యాగంతో నీ వద్దకు వచ్చి దేవుని పరిపూర్ణమైన ఆ క్యారెక్టర్ను, ఆ ప్రత్యక్షతను, ఆ స్వభావాన్ని, ఆ స్వరూపాన్ని కలుగు చేస్తుంది. Therefore, because of love, God came to us. Because of love, He gave Himself. Because of love, He has forgiven us. Because of our love, He has this చాలా ఓపికతో ఎదురు చూస్తూ నమ్మి ప్రేమించి నిన్ను ద్వేషించక నీ కొరకు నిరంతరము సదాకాలము వేచి ఉండే దేవుని ప్రేమనే సమస్తమునకు కారణం. సమస్తము ఆ ప్రేమ మీదనే మన జీవితాలన్నీ కట్టబడి ఉన్నాయి. దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్. 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 ఆమేన్.